జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ కనుక విన్నారంటే అందరి ముఖంలోనూ చిరునవ్వు అయితే వస్తుంది అనమాట. అలా ఉంటుంది ఈ న్యూస్. ఓకేనా? సరే, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. నేనేమి వాటి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఏ న్యూస్ వచ్చినా కూడా మనం చెప్పుకుంటానే ఉన్నాం కదా. ఈ పశ్చిమ బెంగాల్లో ముస్లింలు 27% మంది వరకు ఉంటారనమాట. వీళ్ళలో అక్రమ వలసదారుల జనాభానే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరు? ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, అదేవిధంగా ఈ మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు. ఓకేనా? అందుకే ఈ 27%గా ఉన్నటువంటి ముస్లింలను చూసుకునే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అదేవిధంగా అభినవ శూర్పణఖ అనేటువంటి మమతా బేగము ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలకైతే పాల్పడుతుంది. అంటే వాళ్ళ ఓట్ల కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధపడుతుంది అనమాట. వాళ్ళ కోసమే. అర్థమైందా? అందుకే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలను ప్రోత్సహిస్తూ వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలను, అదేవిధంగా సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఏమిలాయా, నువ్వు జాంబీ అంటే చాలు, నీకు ఇంకంతే, ఎనీథింగ్ అంతే, నీకేం కావాలో అడుగు అంతే. ఇప్పుడు నువ్వు హోటల్ కనబోతే వాళ్ళు మెనూ ఇస్తారు, ఏది మీకు ఏ ఐటెం కావాలో చూడమని. ఆ విధంగా ఒక మెనూ ఇచ్చి దొబ్బుతారు. నీకు ఓటర్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నీకు ఏం కావాలో చెప్పమంటారు. నీకు ఇల్లు కావాలన్నా, వాకిలు కావాలా, నీళ్లు కావాలన్నా, కరెంట్ కావాలా, ఏం కావాలని మొత్తం A to Z అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా నడుస్తుంది అక్కడ. ఇక పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య దాదాపుగా 60% వరకు ఉంటుంది. అయితే మన హిందువులలో ఐక్యత లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బ్రాహ్మణులు 16% వరకు ఉంటారనమాట. ఎవరో బ్రాహ్మణులు. మొన్నటి వరకు వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు ఓటు బ్యాంకుగా ఉన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపించారు. బాధాకరమయ్యా. సరే, ఎవరు ఏ కులం అనేది కూడా పక్కన పెడితే హిందువులు అన్న వాళ్ళు ఇలాంటి ముండమోపులకు సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి దారుణాలు, ఘోరాలు అన్ని చూసా కూడా మళ్ళా పోయి వాళ్ళకి ఓట్లు వేశారంటే ఏమనుకోవాలా? ఫలితంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 30కి పైగా ఈ పార్లమెంట్ స్థానాలను అయితే కైవసం చేసుకునేది ఎప్పుడో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయినాయి. మమతా బెనర్జీ హిందువులను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తా ముస్లింలకు పెద్దపీట వేస్తా ఉండడం, అలాగే పశ్చిమ బెంగాల్లో ఈ హిందూ యాక్టివిస్టులను ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు హత్యలు చేస్తూ ఉండడం, అదేవిధంగా హిందూ అమ్మాయిలపైన, అదేవిధంగా మన హిందూ మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉండడం, అలాగే హిందూ ఆచార వ్యవహారాలను ఈ మమతా బేగం మంట గలుపుతూ ఉండడంతో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 16% మంది బ్రాహ్మణులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతారు. వాళ్ళు కూడా విసుగు చేసి ఉంటుంది. ఏం చేస్తారు? ఇంకా ఫలితంగా పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోతున్నాయి. దీంతో వచ్చేటటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి 3 హిందువుల్లో కనీసం 2 హిందువుల చేత బీజేపీకి ఓటు వేయించాలని చెప్పేసి అమిత్ షా గారు ఒక సరికొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్లో ఈ నాయకత్వ మార్పులు కూడా చేస్తారు. అర్థమవుతుందా? ఇదంతా ఒక పక్కన నడుస్తూ ఉన్నటువంటి సమయంలో మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక ఉప ఎన్నిక ఒకటి జరిగిందనమాట. చూడండి, మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఇది కనుక విన్నారంటే. ఈ పశ్చిమ బెంగాల్లోని ఖాళీగంజ్ అసెంబ్లీకు బైపోల్ జరిగిందనమాట. ఇది ఉప ఎన్నిక. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నసీరుద్దీన్ అహ్మద్ ఆయన చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అయితే జరిగింది. ఈ నసీరుద్దీన్ అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇక ఈ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సీటును ఈ నసీరుద్దీన్ అహ్మద్ కూతురైనటువంటి ఆలిఫా అహ్మద్కి అయితే కేటాయించారు. అంటే కూతురే పోటీ చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ తరపున ఆశీష్ ఘోష్ నిలబడ్డాడనమాట. అలాగే కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి కబీల్ ఉద్దీన్ షేక్ కంటెస్ట్ చేసినాడు. అర్థమవుతుందా? అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఈ 3 ప్రధానమైనటువంటి పోటీలు అనమాట. అయితే ఈ ఖాళీగంజ్ నియోజకవర్గంలో 60% మంది ముస్లింలు ఉంటారు. ఈ నియోజకవర్గంలో హిందువుల జనాభా వచ్చేసి 40% మాత్రమే ఉంటుంది. అర్థమైందా? వాళ్ళేమో 60% మంది, వీళ్ళేమో 40% మంది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఏ పార్టీ స్ట్రాంగ్ ఉంది, ఏ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉండారని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. మనకంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు వాళ్ళు. ఎవరైతే వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ క్యాండిడేట్, మన ఆలోచనలు ఖచ్చితంగా జనాలకి తీసుకొని పోగలుగుతాడు, మన పక్కన నిలబడగలుగుతాడు, మన తరఫున వాయిస్ గట్టిగా వినిపించగలుగుతాడు అని చెప్పేసి ఎవరి గురించి అయితే వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా 100% గంప గుత్తగా తీసుకుపోయి ఓట్లు వాళ్ళకి వేసేస్తారు. అది మ్యాటర్. అంటే ఇప్పుడు వాళ్ళు 60% మంది ఉన్నారు కదా, మినిమం 55% ఆ ఓటింగ్ అయితే వాళ్ళకి పడిపోతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. సరే, ఇకపోతే ఈ ఖాళీగంజ్ ఉప ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి. ఈ ఉప ఎన్నికల్లో
తృణమూల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆలిఫా అహ్మద్కు 1,02,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని? 1,02,000 ఓట్లు. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వచ్చేసి 52,700 ఓట్లు వచ్చినాయి. అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆలిఫా అహ్మద్ 50,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది, చెప్తా అది కూడా. అదేందియా స్వామి, 50,000 ఓట్ల మెజార్టీతో కదా ఆవిడ గెలిచింది, నువ్వేంది ఇవన్నీ మాట్లాడతావని చెప్పి మీరు అనుకోవచ్చు. అది కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఈ ఖాళీగంజ్ నియోజకవర్గంలో 309 పోలింగ్ బూతులు ఉన్నాయి. వాటిలో 200 పోలింగ్ బూతులు పూర్తిగా ముస్లింల డామినేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్ని? 200. అర్థమైందా? మిగతా 109 పోలింగ్ బూతులు హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే 200 ముస్లిం పోలింగ్ బూతుల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి. సరే, దాంట్లో కొత్త ఉండాలి, వస్తాయి, మామూలే. అయితే మొదటిసారి హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి 109 పోలింగ్ బూతుల్లోని 108 పోలింగ్ బూతుల్లో భారతీయ జనతా పార్టీకు అత్యధికంగా ఓట్లు వచ్చినాయి. చూడండి, ఏమైనా గొప్ప విషయమే కదా. అంటే హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి 109 పోలింగ్ బూతుల్లో ఒక్క పోలింగ్ బూత్ లో మినహాయించి మిగతా 108 పోలింగ్ బూతుల్లో భారతీయ జనతా పార్టీకు స్పష్టమైనటువంటి ఆధిక్యత అయితే వచ్చింది. అది కూడా మొత్తం ఓటు వేసేటువంటి హిందువుల్లో 74% మంది హిందువులు బీజేపీ వైపుకే మొగ్గు చూపించారంట. ఈ విధంగా పశ్చిమ బెంగాల్లో ఒక నియోజకవర్గంలో 74% మంది హిందువులు బీజేపీకి ఓటు వేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. బీజేపీకి సంబంధించినంత వరకు ఇది ఒక రికార్డు. ఎందుకంటే ప్రతి 4 హిందువుల్లో 3 హిందువులు బీజేపీకే ఓటేశారు. అర్థమవుతుందా? అంటే ఈ లెక్క ప్రకారం పశ్చిమ బెంగాల్లో మొత్తం ఈ 294 స్థానాలు ఉన్నాయి. ఏది? అసెంబ్లీ స్థానాలు. వాటిలో 74 స్థానాల్లో మాత్రమే ముస్లింలు మెజార్టీగా ఉన్నారు. మిగిలినటువంటి 220 స్థానాల్లో మన హిందువులే మెజార్టీ అనమాట. అందున పశ్చిమ బెంగాల్లో బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం ఇప్పుడు బీజేపీకి తోడైంది. దీంతో ఇక రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ తిరుగులేనటువంటి మెజార్టీతో ఓట్లను అదేవిధంగా సీట్లను అయితే సాధించనున్నది. అది విషయం. మన అంచనా ప్రకారం వచ్చేటటువంటి ఈ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గాను భారతీయ జనతా పార్టీకు 167 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే గనక జరిగితే ఇక పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జిహాదీలను అదేవిధంగా అక్రమ వలసలను తొక్కిపడేయడానికి బెంగాల్ హీరో సువేందు అధికారి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మమతా బేగం ఇప్పుడు భయపడిపోతుంది. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అది విషయం. మనలో మార్పు వస్తే మనకు ఇబ్బందిలే, మన కుటుంబాలకు ఇబ్బందిలే, మన దేశానికి ఇబ్బందిలే, మన ధర్మానికి ఇబ్బందిలే. మనం గలీజు ముండా కొడకల మాదిరి మన చేపటికి మన స్వార్థానికి ఎంతసేపటికి వాటి కోసం మనం ఎంపర్లాడుతున్నాం అనుకో. వాళ్ళు ఏదో ఉచిత హామీ పథకాలు చెప్పినారని చెప్పేసి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, అది అమ్మ ఒడి అది అట్టాటి ఇది ఇట్టాడని చెప్పి పొరం ఒకటి అన్ని చెప్పినారని చెప్పేసి మనం వాళ్ళకి ఓట్లు వేసామంటే ఏంలే, మనమే చేతారా డిక్కిలు బగల కొట్టించుకుంటాం. అది మాత్రం ఖాయంగా జరుగుతుంది. మన చేతల్లోనే మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు ఉండదు. ఎంతోమంది ఎంతో కష్టపడితే తమ ధనం మాన ప్రాణాలను త్యాగం చేస్తే ఈరోజు మన దేశంలో మనం స్వతంత్రంగా బ్రతకగలుగుతాం. చెప్పాలంటే స్వేచ్ఛంగా అధికమైపోయి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మితిమీరిపోయి ఉన్నారు. అంటే స్వేచ్ఛ మరీ ఎక్కువైపోయింది. ఇదే మారి కొనసాగితే మళ్ళీ మనం బానిసలాగా మారిపోతాం. మనకు బానిస బతుకులు కావాలా, స్వేచ్ఛా జీవనం కావాలా ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి ఏం చేయాలనేది మీరే డిసైడ్ అవ్వండి. అది విషయం నేను చెప్పేది. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమాయకులు కాదు కదా, చిన్నపిల్లలు కాదు, ప్రతి ఒక్కరికి ఆలోచించే గుణం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ఆలోచన చేయగలుగుతారు. కాబట్టి నిర్ణయం ఇక మీ చేతల్లోనే ఉండాలి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.